అండ్ రావు రమేష్ గారి ఇద్దరి కాంబినేషన్ హిలేరియస్గా ఉన్నింది. నువ్వే చెప్పు చాలా బాగుంది. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో, ఆర్ వెరీ ఓన్ సందీప్ కిషన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయనేంటో అక్కడ ఈవెంట్స్లో కనిపిస్తారు, అవార్డ్ ఫంక్షన్లో మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్లో సినిమాలు చేస్తారు, మళ్ళీ మన లాంగ్వేజ్లో సినిమాలు చేస్తారు. సార్, సో హ్యాపీ ఫర్ యూ అండ్ వి లవ్డ్ మజాకా, అండ్ ఇలానే డిఫరెంట్ కాన్సెప్ట్స్తో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. యూజువలీ ఇంటరాక్టివ్ ఆడియన్స్ ఉంటారు. ఈ మధ్యన ఆడియన్స్ లేరు కాబట్టి మనం చెప్పేది కెమెరాకి మీకెళ్ళి అందిచేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఒక రిస్కీ ప్రపోజిషన్లోనే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ సినిమా చేసిన చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకు సంతోషంగా ఉన్నానంటే ఆల్మోస్ట్ ఒక 10 నెలల పాటు చాలా ఆనందంగా చాలా మంచి వ్యక్తులతో పనిచేశా. ఇందాక ప్రసన్న చెప్పినట్టు ప్రతి ఒక్క మనిషి ఈ సినిమాలో పనిచేసిన వ్యక్తి తన ప్రేమ లెవెల్ చాలా హైగా ఉండే వ్యక్తులే తప్ప ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఎదుటివాడిని హర్ట్ చేయాలి లేదా ఉట్టికే సంబంధం లేకుండా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని వ్యక్తులు ఎవరూ కారు. ప్రతిసారి ఇన్ఫ్యాక్ట్ మీకు చూసారంటే మాకు సడన్గా డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 26కి సినిమా రిలీజ్ అంటే ఎగ్జాక్ట్గా 2 నెలల్లో 36 రోజులు షూటింగు, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, ప్రమోషన్. ఒక యాక్టర్ కన్నా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా, ఒక కెమెరా డిపార్ట్మెంట్ కన్నా, ఒక ప్రొడక్షన్ కన్నా ఇది చాలా టఫ్ టాస్క్. అంటే మీరు మాకు పండగ లేదు, న్యూ ఇయర్ లేదు, ఏమీ లేదు, రాత్రి 4 గంటల వరకు షూట్ చేసేవాళ్ళం, మళ్ళీ వెనక్కి వచ్చి షూట్ చేసేవాళ్ళం. సో నిజంగానే హ్యూజ్ నాకు మై హార్ట్ గోస్ అవుట్ ఫర్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, నిజార్ అండ్ హిస్ కెమెరా డిపార్ట్మెంట్, ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఇది ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా మేము 10 నెలలు షూట్ చేస్తే మ్యాక్సిమం నేను రితు షూట్ చేసింది ఈ పీరియడ్లోనే. ఐ థింక్ ఎవ్రీడే వీ వర్ రన్నింగ్ త్రూ. మామూలుగా హీరోయిన్లు అంటే కాస్ట్యూమ్లనో లేదా బ్యాక్ టు బ్యాక్ నైట్ షూట్లు, డే షూట్లు అంటేనే ఏదో ట్రబుల్స్ ఉంటుంది. హైదరాబాద్ అమ్మాయి అనేమో బహుశా వాళ్ళ పాపం ఎప్పుడు దాన్ని అలాగే ట్రబుల్ చేస్తారు అండ్ షీ కేమ్ అవుట్ ద వే టు డూ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టీమ్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ ఆనందంగా పనిచేసాం. ఎక్కడా కూడా ఓ స్ట్రెస్లోనో గోల్లోనో చేయలే. అండ్ నాకు ఈ సినిమాకి ఫస్ట్ నేను తప్పకుండా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ప్రసన్న బాబుకి. ఎందుకంటే తను త్రినాథ్ గారు కలిసి పనిచేయాలనే కోరిక నాకెంత బలంగా ఉందో ప్రసన్నకు అంత బలంగా ఉండింది. కొన్ని సంవత్సరాల నుంచి మేము అనుకోవడం, ఫైనల్గా ఇది కుదరడం. నేను పూర్తి నమ్మకంతో బ్లైండ్గా వెళ్ళి ఎంజాయ్ చేసిన సినిమా ఇది. మా డైరెక్టర్ గారు ఏం చెప్పారో, మా ప్రసన్న బాబు ఎలా చెప్పారో బ్లైండ్గా చేశా, చాలా ఎంజాయ్ చేశా. నేను ఈ సినిమా చేసినప్పుడల్లా నా మనసులో ఒకే ఒక ఆలోచన ఉండింది, పెద్దవాళ్ళు అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు ఇద్దరు థియేటర్కి వెళ్ళి పగలబడి నవ్వుకోవాలి, హ్యాపీగా నవ్వుకోవాలి అని. నిన్న సినిమా నేను వేరే థియేటర్కి 3 సార్లు వెళ్ళి చూశానండి. ఏదో సింగిల్ స్క్రీన్కి నన్ను అలౌ చేయలేదు వాళ్ళు, ఏదో పర్మిషన్ కావాలని చెప్పి. నేను వెళ్ళకుండా రాజా ఆపేశాడు, పోలీస్ పర్మిషన్లు కావాలి, దయచేసి మీరు సింగిల్ స్క్రీన్కి వెళ్ళొద్దని. బట్ నేను మల్టీప్లెక్స్ షోలకి వెళ్ళాను. నేను వెళ్ళిన 3 షోలు ఫుల్ ఉండి షోలో వీడియో నేనే తీసి బయట పెట్టాను. మొత్తం థియేటర్ ఫస్ట్ హాఫ్ మొత్తం తెగ నవ్వుకున్నారు. సెకండ్ హాఫ్లో ఒక 60% తెగ నవ్వుకున్నారు. ఒక 40%లో 20% అన్నారు, ఒక 20% ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఇది ఫ్యాక్ట్. అండ్ వెరీ ఆనెస్ట్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ గివెన్. మంచి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి, సినిమా నచ్చిందని రివ్యూ ఇచ్చిన వాళ్ళకి, ఓకే అన్న వాళ్ళకి, నచ్చలేదని పెట్టిన వాళ్ళకి, ముగ్గురు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ ఒపీనియన్స్లో మీరు చాలా జెన్యూన్గా ఉన్నారు. బట్ సంబంధం లేకుండా మరీ ఎక్స్ట్రీమ్గా కొన్ని ట్వీట్లు చూస్తున్నాను. అందులోకి వెళ్ళి వాళ్ళ లొకేషన్ చూస్తే ఈ హీరోయిన్ ఒడిలో, ఈ హీరోయిన్ మనసులోనే ఉన్నాయి, ఎవర్రా మీరంతా. బట్ దట్ అపార్ట్ నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉందండి. మేము ఒక వైల్డ్ రిస్క్ వేసాం. శివరాత్రి అడ్వాంటేజు, మిడ్ వీక్ వెడ్నెస్డే సినిమా వేద్దాం, ట్యూస్డే ఈవినింగ్ ప్రీమియర్లు వేద్దాం అని. మేము వేసిన రిస్క్ బాల్ కౌంటర్ పే ఆఫ్ అవ్వాల, బట్ టాక్గా పే ఆఫ్ అయింది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఇవాళ పొద్దున్న విజయవాడకి వెళ్ళాను, అట్లీస్ట్ 16 మంది నా దగ్గరికి వచ్చి సినిమా చాలా బాగుంది బాబు అని చెప్పి, నాది రావు రమేష్ గారి సీన్లు, నాది రితుది బేబీ మా సాంగు, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నారు. సో జనాల్లోకి వెళ్ళింది మాట, ఇంకొంచెం గట్టిగా బయటికి వెళ్ళాలి, వెళ్తుందని నా నమ్మకం, మీరున్నారని నా నమ్మకం. మీరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసి నవ్వుంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళండి. ఐ ప్రామిస్ యూ. సినిమా రిలీజ్ ముందు 80% అన్నాను, ఇప్పుడు పోస్ట్ ఫైనల్ టాక్ 70% బాగా ఎంజాయ్ చేస్తారు, 15% ఎమోషన్ ఉంటుంది. ప్రాబబ్లీ ఎవ్రీబడి వోంట్ లైక్ 15%, బట్ మీరు ఇచ్చే డబ్బులకు మాత్రం తప్పకుండా పైసా వసూలు ఉంటుంది ఈ ఫిల్మ్లో. ఎవ్రీబడి ప్లీజ్ కమ్ టు ద థియేటర్, యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ లాట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇవాళ అందరికీ స్పెసిఫిక్ కూడా చెప్పాలంటే అంశు గారు, మా గెస్ట్ కింద వచ్చిన మా ఆనంద్ గారు, మా రామాభిరాజు గారు, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు.
మా రావు రమేష్ గారు ఆయన కొన్ని డైలాగులు అంటే ఈ అడావిడిలో ఉన్న వాళ్ళు చాలా సీన్లు నేను చూసుకోలేకపోయానండి. నేను థియేటర్లో ఫ్రెష్గా చూసుకుంటే నేను ఎంజాయ్ చేశాను. అరే భలే చేశారే రమేష్ గారు అని చాలా వరకు ఆయన ఎక్స్ప్రెషన్లు నేను థియేటర్లోనే చూసి నేను వాట్ అన్ యాక్టర్ అండి. మేము చేసేటప్పుడు మేము రియలైజ్ అవ్వాలి ఫ్లోలో చేసాం కానీ ఐ రియలీ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ ఆ ఫీలింగే చాలా బాగుందండి. ఒక థియేటర్ మొత్తం గట్టిగా నవ్వేది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ అనిల్ గారు లవ్ యూ సార్. ఇది మనం కలిసి చేసే 3వ సినిమా, ఇంకా చాలా సినిమాలు చేస్తూనే ఉంటాం. మా రాజాబాబు కొంచెం ఎక్స్ట్రా ప్రైడ్ కూడా ఉంది. ఒకటి నాకు బ్యాక్ టు బ్యాక్ 2 మంచి సినిమాలు హిట్ సినిమాలు ఇచ్చాడు. దాని తను డైరెక్టర్గా ఒక డైరెక్టర్ అన్నా, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వద్దు ప్లీజ్, బై మిస్టేక్ అన్నాను, సీరియస్గా తీసుకోవద్దు. ప్రొడ్యూసర్గా బాగా ఎదిగొస్తున్నారు. సో తన డాటర్ పేరు హాస్య పేరులో పెట్టిన బ్యానర్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, జనాలు చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. మాకు చాలా రాంగ్ రన్ ఉందండి. ఏ లంబే రేస్ కా కూడా జీత్ జాయికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సందీప్ గారు. అండ్ లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది ఆడియన్స్ నుంచి. సో సందీప్ గారు ఎప్పుడైనా లవ్ లెటర్ రాసినప్పుడు అలా మిస్ప్లేస్ అయ్యిందా? అంటే అంత ఆప్షన్లు ఉండవండి. ఎప్పుడు ఏ అమ్మాయికి లవ్ లెటర్ రాసండి, రాయలేదు? తప్పు ఎందుకు రాయండి? మిస్ప్లేస్ అయ్యే ఆప్షన్లు ఉండవు. మిస్ప్లేస్ అంటే అవ్వలేదు. నాతో పాటు పక్కన ఇంకోళ్ళు రాయరు కదా. ఇప్పుడు ఇద్దరికి ఒకేసారి రాసానంటే మిస్ఫైర్ ఆప్షన్ ఉంటుంది తప్ప అలాంటివి ఓకే, ఉండవు. లవ్ లెటర్ అయితే రాశారు. అంటే ఒక్కళ్ళకి వెళ్ళబోయి ఇంకొకళ్ళకి వెళ్ళిందా అని అర్థం. యా. ఒక్కళ్ళకి వెళ్ళబోయి ఇంకొకళ్ళకి వెళ్ళిందా అంటే ఇద్దరు లేరు. నువ్వు రాసిన లవ్ లెటర్ ఒక్కళ్ళకి వెళ్ళబోయి ఇంకొకళ్ళకి వెళ్ళిందా, యా. అది కదా మీ క్వశ్చన్. కరెక్ట్గా అడగాలండి. అలాంటి ఏం వెళ్ళింది లేదు, బట్ ర్యాండమ్ టైపోలన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ. మొన్నే ఏదో జరుగుతుంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రితుకి ఏదో మెసేజ్ పెడితే అది తీయని వెళ్ళింది. ఓకేనా, ఆటో కరెక్ట్లో. నాకు లైఫ్లో ఇలా ఒక అమ్మాయి కూడా this తెలియదు. Aditi? నేను నాతో ఎవరో నాకు తెలియదు చెప్తున్నా ఒట్టు. ఓకేనా, ఆటో కరెక్ట్. నేను నా కర్మ, నాకే ఇలాంటివన్నీ జరుగుతాయి అనుకున్నా తప్ప ఈ లవ్ ఎక్స్చేంజ్ ఏం జరగదు. థ్యాంక్ యూ సందీప్ Thank గారు. you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మజాకా రీసెంట్గా రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్